నేను ఎస్పీ అనకపల్లి. ఈరోజు సిసిఎస్ టీమ్ యల్లమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ అండ్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ ఒక గుడ్ వర్క్ చేయడం జరిగింది. ఇది ప్రాపర్టీ ఆఫెన్సెస్లో మనకి 2 గ్యాంగ్స్, సెపరేట్ గ్యాంగ్స్ మనకి ఈరోజు మనం అరెస్ట్ చేసేసాము అండ్ ప్రాపర్టీ రికవర్ కూడా చేయడం జరిగింది. ఈ ఫస్ట్ యల్లమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ కేసులో 45 గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. 4 మోటార్ సైకిల్స్ అండ్ 1 సెల్ ఫోన్, టోటల్ 11,30,000 వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సెకండ్ కేసు అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ కేసులో ఇన్ టోటల్ 143 గ్రామ్స్ గోల్డ్, 10 lakhs వాల్యూ మనం రికవర్ చేయడం జరిగింది. ఈ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ కేసులో ఇద్దరు అక్యూజ్డ్ మనకి ఇన్ఫర్మేషన్ మీద వెహికల్ చెకింగ్ చేసినప్పుడు ఇద్దరు మనకి 4 రోడ్ జంక్షన్ గాజువాక రోడ్ అచ్యుతాపురం మండలంలోనే సిఐ అలాంగ్ విత్ సిసిఎస్ టీమ్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇంటరోగేషన్లోనే మనకి ఈ 5 కేసెస్లో ప్లస్ ప్రజెంట్ 1 కేసు, టోటల్ 6 కేసెస్లో ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. దే హ్యావ్ అ టోటల్ ఆఫ్ 5 కేసెస్, 5 ఎర్లియర్ కేసెస్ అగెయిన్స్ట్ దెమ్. ఈ 3 కేసెస్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్లోనే రిజిస్టర్ అయింది. 3 కేసెస్ 2024లోనే రిజిస్టర్ అయింది. 2 ఇన్ మే మంత్ అండ్ లాస్ట్ వన్ రీసెంట్లీ నవంబర్ మంత్లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా 2 కేసెస్ పర్వాడ పోలీస్ స్టేషన్ పాత కేసెస్లో ఈ రికవరీ చేయడం జరిగింది. ఈ 2 కేసెస్ ఒకటి 5th మంత్లోనే జరిగింది అండ్ సెకండ్ ఆఫెన్స్ హ్యాపెండ్ ఇన్ 6th మంత్. వాళ్ళకి ఏమో ఏమంటే వాళ్ళు స్లీపింగ్ పర్సన్స్ నుంచి ఎస్పెషలీ మహిళలకి టార్గెట్ చేసుకుంటారు అండ్ రాత్రి ఈ 12 to 3 AM లోపల ఈ హౌసెస్ దగ్గర వెళ్ళి ఈ స్నాచింగ్ చేసుకుంటారు ఆఫ్ ఎవ్రీ గోల్డ్ ఆర్నమెంట్స్, ఎస్పెషలీ గోల్డ్ చైన్స్. ఈ అక్యూజ్ నెంబర్ 1 and accused number 2, both of them belong to Gajuwaka area in Visakhapatnam city. Their age is also 28 years and second person only 21 years of age. ఈ ఫస్ట్ పర్సన్ మీద టోటల్ 19 కేసెస్ గతంలోనే రిజిస్టర్ అయిన ఉన్నాయి. ఇందులో 3 కేసెస్లో అతనికి కన్విక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ కేసెస్ పీటీలోనే ఉన్నాయి. ఇంకా సెకండ్ పర్సన్ మీద ఇది 2 కేసెస్ ఉన్నాయి. ప్రస్తుతానికి అతనే అబ్స్కాండింగ్ ఉన్నారు. బట్ దాని మీద కూడా మనకి క్లూజ్ వచ్చింది. ఇన్ ద మీన్ వైల్ అతనిని కూడా అరెస్ట్ చేసి మనం ప్రొడ్యూస్ చేసేస్తాము. ఈ సెకండ్ కేసు యల్లమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్లోనే రిజిస్టర్ అయిన కేసు. ఈ గ్యాంగ్కి ఏమో ఏమంటే వాళ్ళు బైక్ ఆఫెన్సెస్ ఎక్కువగానే చేస్తారు. ఐసోలేటెడ్ ప్లేసెస్లోనే ఈ పార్క్డ్ అయిన బైక్స్ ఈ గట్టిగానే తీసేసి ఈ బైక్ థెఫ్ట్ చేయడం జరుగుతూ ఉంటాయి. ఇంకా డిక్కీ ఆఫెన్సెస్లో కూడా ఇన్వాల్వ్ అవుతారు. డిక్కీ నుంచి ఇది గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా పట్టుకుని థెఫ్ట్ చేయడం జరిగింది. ఈ ఇద్దరు అక్యూజ్డ్ దే బిలాంగ్ టు గోలుగొండ మండల్, ఈ కేడీపేట విలేజ్ ఒకరే. సెకండ్ పర్సన్ కూడా కేడీపేట విలేజ్. వాళ్ళ మీద 4 కేసెస్ పాత కేసెస్ ఉన్నాయి. 1 in యల్లమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్, నెక్స్ట్ రాంబిల్లి పోలీస్ స్టేషన్, మాకవరపాలెం పోలీస్ స్టేషన్ అండ్ దువ్వాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే రిజిస్టర్ అయిన కేసెస్. ఇన్ టోటల్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ ఈజ్ 11,30,000, 45 గ్రామ్స్ గోల్డ్, 4 మోటార్ సైకిల్స్ అండ్ 1 సెల్ ఫోన్ రికవర్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ పర్సన్ మీద పాత 9 కేసెస్ ఉన్నాయి. చాలా కేసెస్ అండర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉన్నాయి. అండ్ సెకండ్ వ్యక్తి మీద ఇది 6 ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి. ఇందులో 5 కేసెస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ 1 in పీటీ. సో అది తీసుకోవడం జరిగింది. ఈ ఫర్దర్ ఇంటరోగేషన్ కూడా మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాము. వేరే కేసెస్ వేరే ఆఫెన్సెస్లో ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయ్యారు అది కూడా మనం దర్యాప్తుల్లో బయట తీసుకుని వస్తున్నాము. ఇఫ్ ఎనీ కేసెస్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్స్కి కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఆ కేసెస్లో కూడా వాళ్ళు రికవరీ చూపించవచ్చు కేసెస్లోనే. ఈ కంప్లైనెంట్స్కి మనం త్రూ ప్రాపర్ ప్రొసీజర్ కోర్టులోనే అప్లికేషన్ ఫైల్ చేసేసి ఇంటరిమ్ కస్టడీ కింద ఈ ప్రాపర్టీస్ కూడా త్వరగానే హ్యాండ్ ఓవర్ చేసేస్తాము.
ఇన్ బోత్ దీస్ కేసెస్ ఈ కంప్లైనెంట్ చాలా పూర్ ఫ్యామిలీస్ నుంచి ఉన్నారు అండ్ దే విల్ బి వెరీ హ్యాపీ టు సీ ద గుడ్ వర్క్ డన్ బై ద పోలీస్ డిపార్ట్మెంట్. ఇందులో నేను ముఖ్యంగా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ ఎస్బిడిఎస్పి, ఎస్డిపిఓ పర్వాడ, సిఐ అచ్యుతపురం, సిఐ యలమంచిలి రూరల్ అండ్ టీమ్ వాళ్ళందరికీ అప్రిషియేట్ చేస్తాము ఫర్ ద గుడ్ వర్క్ దట్ దే హ్యావ్ డన్ అండ్ సక్సెస్ఫుల్లీ దే హ్యావ్ రికవర్డ్ ద ప్రాపర్టీ.